హాయ్ తమ్ముడు. ఏమైంది తమ్ముడు? పెళ్ళి అయితే ఏముంటది బ్రో, పెళ్ళామే నా ప్రాబ్లం. ఏమైందమ్మా? ఒక్కసారి పైకి చూడండి అన్న. ధర్ని సెల్లు పక్కన పెట్టాం. తినేటప్పుడు కూడా సెల్లే. ఏం ధర్ని తినేటప్పుడు కూడా సెల్ చూసాను? మొబైల్ ఇవ్వు. అబ్బా కమలాసన్, మొబైల్ ఇరా. అది అన్నా జరిగింది. నేను ఉన్నాగా, నేను సాల్వ్ చేస్తాను. యారా నీవు? సారీ సార్, సారీ. ఏంటి బాగుంది నేర్పిస్తున్నా? ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండనేట్లేదన్నయ్యా. ఇక్కడి నుంచి వాడిని దాంట్లోకి వచ్చేస్తాను. ఓకేనా అన్నా? సాల్వా? ఆర్డర్ వెళ్తే మన వల్ల కాదు, నువ్వే కానిచ్చే. ఓకే అన్నా అన్నా ఇంకా పోదామా? భయపడాల్సిన పనేం లేదు ప్రశు. అమ్మకు బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగాయి అంతే. థ్యాంక్ యూ డాక్టర్. ధర్ని డాక్టర్ కాఫీ తీసుకుని రా. థ్యాంక్ యూ. అత్తయ్య గారు మీకు కావాలా కాఫీ? వద్దులే. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మా అత్తయ్య గారిని మంచిగా చూసినందుకు. ఇట్స్ మై డ్యూటీ. మేడం అడగడం మర్చిపోయాను, ఈ అమ్మాయి ఎవరు? వాడి పెళ్ళాం. అదేంటి మేడం, ప్రశు మీ కొడుకే కదా? అవును. మరి మీ అబ్బాయికి పెళ్ళామైతే మీ కోడలే కదా మేడం? ఏది ఏమైనా ఇలాంటి కోడలు దొరకడం మీ అదృష్టం మేడం. డాక్టర్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే డాక్టర్. అయ్యో నువ్వు ఉండు ప్రశు. మేడం మీ కోడలు బంగారం, మీ కోడలు తోపు. ఇంకా వెళ్దామా డాక్టర్? వీళ్ళిద్దరికి పడదా? మీరు ముందే చెప్పాలి కదా సార్ నాకు. మీరు గ్యాప్ ఇచ్చారా డాక్టర్? సారీ డాక్టర్. మీ అమ్మకి బీపీ ఎక్కువైంది, ఈ టాబ్లెట్లు ఇవ్వండి, నేను వస్తా. డాక్టర్ డాక్టర్ డాక్టర్. మా ధర్నీని యాక్సెప్ట్ చేయొచ్చు కదా మా, నీకోసం పని మనిషి గెటప్ కూడా వేసింది. ఓ ఇద్దరు కలిసిపోయారా? ఏమే అంత బాగున్నారా? ఏం బాగున్నాంలేమ్మా, అమ్మ కొడుకు కలిసిపోయారు. నన్ను అసలు పట్టించుకోవడం లేదు. అల్లుడికి అమ్మ దొరికింది కదమ్మా, అందుకు మనం చులకనైపోయాం. సర్లేమ్మా, నా బాధ ఏదో నేను పడతా ఉంటా. అమ్మో, నా బిడ్డని ఇట్లే వదిలేస్తే నిజంగా పని మనిషిని చేసేస్తారేమో. ఏంటే నా కూల్ డ్రింక్ తాగుతున్నావు? హే, అయినా ఇది మీది కాదులే, మా అత్తయ్య గారిది. అయితే నాకు కూడా ఒకటి తీసుకొని రాపోయే. మీ కోడలను ఒప్పుకోండి, తీసుకొస్తా. నా దృష్టిలో నువ్వు ఎప్పుడు పని మనిషివే. అయితే వెళ్ళి తెచ్చుకోపోండి. అయ్యో వర్క్ చేసి పడుకున్నట్టున్నాడు, పడుకోనీలే. అయ్యో ఈ ఎండ గొంతు ఆరిపోతాందే. బాబు ఓ పల్పి ఇయ్యవా? ఎంత? 25 రూపాయలు మేడం. ఎక్కడ పెట్టానబ్బా? ఇద్దో బాబు. బాబు ఇంకోటి ఇమ్మా. లేదు మేడం, అదే లాస్ట్. ఏమండి, మీకన్నా ముందు నేనే తీసుకున్నా. డబ్బులు ఇచ్చినావా? డబ్బులుంటే సరిపోదు, ఎవరు ముందిస్తే వాళ్ళదే. అత్తయ్య మీరేంటి ఇక్కడ? ఓ యమ్మ చూసినావా ధరణి? అత్త రాక ఇంటికి వస్తే బాగున్నావని అడగకుండా ఎందుకు వచ్చినావని అడుగుతున్నాడు. చెప్పే కదమ్మా, అమ్మ కొడుకు ఒకటైపోయారని. అమ్మ ఎక్కడే? నాకేం తెలుసు, వెళ్ళి వెతుక్కోండి. మా ఏమైంది మా అలా ఉన్నావు? ఇందాక షాప్ దగ్గర ఒక ఆవిడ కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేసిందిరా. అంతగా ఏమైంది మా? అలాంటి వాళ్ళు తరిమి కొట్టాలమ్మా. ధర్ని గురించి ఏమన్నా ఆలోచించావమ్మా? అన్ని పనులు చక్కగా చేస్తుంది, వాళ్ళమ్మ పద్ధతిగా పెంచిందమ్మా. సరే రా అమ్మా. అమ్మా, ప్రశు వాళ్ళ అమ్మ. రే తరిమి కొడతానన్నావు కదా. రే తరిమి కొడతానన్నావు కదా. అమ్మా ఆవిడ మా అత్తమ్మా. ఓ ఈవిడ అందుకే కూతుర్ని అంత పద్ధతిగా పెంచింది. అత్తయ్య నన్నేమన్నానండి కానీ మా అమ్మనేమనకండి. మాట్లాడవేందిరా?
అత్తయ్య మీరు ఇలా చేయడం తప్పు. ఓయమ్మ నా కూతురు నుంచి పెళ్లి చేసినందుకు నాకు కావాల్సిందిలే అల్లుడు. తిట్టు తిట్టు తిట్టు. అత్త నీ కాలు పట్టుకుంటే అత్త, నా కాపురంలో నిప్పులు పోయిద్దత్త. ఇప్పుడు నేనేం చేయాలి? కాంప్రమైజ్ అయిపోతా. అయ్యో సారీ వదినా, నాదేలే తప్పు. పల్పినే కదా, నేను తీసిస్తాలే. మా తీసిందంటేమా, ఏందో మా అమ్మ పలిపి తీస్తానంటే కూడా వెళ్ళిపోతుంది. మా ఏం చూస్తున్నావు? 2 గాడిదలు ఇంటి మీద పడి మేస్తుండడం చూస్తున్నారా? అంటే ఏంటి అల్లుడు మీ అమ్మ ఉద్దేశము? నేను నా కూతురు గాడిదలా? ప్రత్యేకంగా చెప్పాలా ఏంది? ఏంటి? మిమ్మల్ని కాదు లేత, మీరు తినండి. మమ్మల్ని కాదు కాబట్టి సరిపోయింది. నువ్వు తిన్నానా? నా చీర ఏదబ్బా? ప్రశు ప్రశు చెప్పమ్మా. బాగుందమ్మా అత్తయ్య చీరలో. ఏ మాటకా మాట వదినా, ఈ చీరలో నేను చాలా బాగున్నా. మర్యాదగా చీర తీసి పక్కన పెట్టమను. చీర ఇచ్చే అత్తయ్య. అంతేలే అల్లుడు, నా కూతుర్నే నీ చేతిలో పెట్టినా. ఆఫ్టర్ ఆల్ ఈ చీర కోసం నన్ను అవమానిస్తావా? అత్తయ్య నేను బాగుండడం నీకు ఇష్టం లేదు కదా, నేను చల్లగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా, ఎందుకత్తయ్య ఇంత కక్ష? మీరు బాగుండాలనే కదా అల్లుడు. నేను బాగుండాలి కదా అత్తయ్య. వెళ్ళండి, నేను పిలిచినప్పుడు రండి. సరే నేను పోయిస్తా. ఒక్క గిన్నెలో పాలు వేడి చేసుకొని తాగొచ్చు కదా. ప్రపంచంలో ఏడ జరగని విరుద్ధాలన్నీ మా ఇంట్లోనే జరుగుతాయి. రే ప్రశు ప్రశు. సార్ ఒక్క నిమిషం సార్. పోయేసిరాబో. చెప్పుమా. రే మొక్కలకి నీళ్లు పెట్టిపోరా, ఎండిపోతున్నాయి. మా ఆఫీస్ వర్క్ ఉందమ్మా, తర్వాత పడతా. రే ఈ మాట వారం నుంచి చెప్తాను. ఈరోజు నిజంగానే పడతామా? సర్లే నీ వరకు నువ్వు చూసుకోపోరా, నేనే పట్టుకుంటా. వద్దులే, నేనే పడతా. ప్రశు ప్రశు. ఇదోటి నా పానానికి. సార్ సార్ మళ్ళీ ఏమి? ఒక్క నిమిషం సార్, మా పెళ్ళాం పిలుస్తుంది. పర్లేదులే బాబు, ఈ రోజు అంతా టైం తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏం అవసరం లేదులేమ్మా, నీ ప్లేస్ లో ఇంకోరు వస్తారులే. సార్ సార్ సార్. సరే సార్. బా చెప్పు ధర్ని. జాకెట్ టైట్ అయిపోయింది ప్రశు, కొంచెం కుట్లిప్పివా? జాకెట్ టైట్ అయిపోయింది ప్రశు, కొంచెం కుట్లిప్పివా? నీకు కొంచెం అన్న మైండ్ ఉందా ధర్ని? అవతల ఆఫీస్ వర్క్ ఉందే. మీ అమ్మ చెప్పినప్పుడు ఆఫీస్ వర్క్ గుర్తుకు రాలేదా? నీకు చెప్తే అర్థం కాదా ధర్ని? అంతేలే, మీ అమ్మకు న్యాయం నాకు న్యాయం. ఇట్లయితే కాని పని, ఎలాగైనా ఇంట్లో పని మనిషిని పెట్టాల్సిందే. చెప్పండి మేడం, ఎవరు కావాలి? అదేంటే గారు, పని మనిషి కావాలని రామయ్యకి చెప్పారంట కదా. నేనే చెప్పా, నేనే. సరే గారు, ఈ రోజు నుంచి పనిలోకి వస్తా. రండి రండి. కానీ నాకు కొన్ని కండిషన్లే గారు. నేను రోజు 3 గంటలే పని చేసేది. 3 గంటల? బట్టలు ఉతికేదానికి 1 గంట, గిన్నెలు తోమేదానికి 1 గంట, చెత్త దోసేదానికి 1 గంట. ఓకే. అయ్యగారు, 3 గంటల కంటే ఒక్క నిమిషం ఎక్కువైనా గంటకు 100 రూపాయలు ఇవ్వాలి. ఈ అమ్మాయి జాబ్ మానేసి పని చేసుకోవడం లేదు. అయ్యగారు, 3 గంటల కంటే ఒక్క నిమిషం ఎక్కువైనా గంటకు 100 రూపాయలు ఇవ్వాలి. సరే. 2, నన్ను పని మనిషిని పిలవకూడదు. 3, తినేటప్పుడు మీరు ఏం తింటే నాకు అదే పెట్టాలి. అబ్బో. ఫైనల్ గా నా జీతం 10,000 అయ్యగారు. నాకే నెలకు 25,000 వస్తుంది, నీకు నెలకు 10,000? సర్లే గారు, మీరు వేరే పని మనిషిని చూసుకోండి. ఏ అమ్మో, నీ కండిషన్లన్నీ నాకు ఓకే. ఎవర్రా ఆమె? నీ భార్య బంధువులా? అయ్యో, పని మనిషి అమ్మా, మన ఇంట్లో పని చేయడానికి వచ్చింది. పని మనిషి అనకూడదు కదా. సారీ. ఓ చెప్పాను కదరా నీ భార్య బంధువులని. ఏం చూస్తానవే, కడుగు. నేను అడగను. రే ప్రశు. చెప్పుమా.
కడుగమ్మా. మై టైమ్ ఇస్ ఓవర్ అయ్య గారు. పర్ఫెక్ట్ పని మనిషి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.